హిమాలయాల మధ్యలో మంచుతో కప్పబడి ఉన్న ఒక పవిత్ర స్థలం. అదే కేదార్నాథ్ ఆలయం. ఇది ఒక సాధారణ ఆలయం కాదు. ఇది భక్తి, రహస్యం, చరిత్ర కలిసిన అద్భుతం. ఈరోజు మనం కేదార్నాథ్ ఆలయం వెనుక ఉన్న నిజమైన కథ తెలుసుకుందాం. కేదార్నాథ్ ఆలయం ఉత్తరాఖండ్ రాష్ట్రంలో హిమాలయాల్లో ఉంది. సముద్రమట్టానికి సుమారు 11,750 అడుగుల ఎత్తులో ఉంది. ఇది హిందూ ధర్మంలో అత్యంత పవిత్రమైన 12 జ్యోతిర్లింగాలలో ఒకటి. అలాగే చార్ధామ్ యాత్రలు ముఖ్యమైన స్థలం. ప్రతి సంవత్సరం లక్షలాది భక్తులు ఇక్కడికొస్తారు. కొన్ని కిలోమీటర్లు నడిచి ఆలయాన్ని చేరుకోవాలి. కేదార్నాథ్ ఆలయ చరిత్ర మహాభారత కాలం నుంచి ప్రారంభమవుతుంది. కురుక్షేత్ర యుద్ధం తర్వాత పాండవులు ఎంతోమందిని చంపినందుకు పాపబాధతో బాధపడ్డారు. ఆ పాపం నుంచి విముక్తి పొందాలంటే శివుణ్ణి దర్శించి క్షమాపణ కోరాలని నిర్ణయించారు. కాని శివుడు వారికి ప్రత్యక్షం కాలేదు. వారిని తప్పించుకోవడానికి ఎద్దు నంది రూపంలో మారిపోయాడు. పాండవులు హిమాలయాల్లో శివుణ్ణి వెతుకుతూ తిరిగారు. ఒకరోజు భీముడు ఒక పెద్ద ఎద్దును చూసి అనుమానపడ్డాడు. దానిని పట్టుకోవడానికి ప్రయత్నించాడు. అప్పుడు ఆ ఎద్దు భూమిలో కలిసిపోయింది. తర్వాత ఆ ఎద్దు శరీర భాగాలు వివిధ ప్రాంతాల్లో కనిపించాయి. వాటిలో వెన్నుభాగం కేదార్నాథ్లో కనిపించింది. అందుకే ఈ స్థలం అత్యంత పవిత్రంగా మారింది. ఈ ఘటన తర్వాత పాండవులు కేదార్నాథ్లో ఆలయాన్ని నిర్మించారు అని నమ్మకం. తరువాత 8వ శతాబ్దంలో ఆది శంకరాచార్యులు ఈ ఆలయాన్ని పునర్నిర్మించారు. అప్పటినుంచి ఈ ఆలయం భక్తులకు ఒక ముఖ్యమైన యాత్రస్థలంగా మారింది. 2013లో కేదార్నాథ్లో భారీ వరదలు వచ్చాయి. చుట్టుపక్కల ప్రాంతం మొత్తం నాశనమైంది. కానీ ఆశ్చర్యకరంగా ఆలయం మాత్రం ఏమీ కాకుండా నిలబడింది. ఆలయం వెనుక ఒక పెద్ద రాయి వచ్చి ఆలయాన్ని రక్షించింది అని చెబుతారు. దీనిని చాలామంది దైవ అద్భుతంగా భావిస్తారు. కేదార్నాథ్ మనకు ఒక గొప్ప సందేశాన్నిస్తుంది. మనము తప్పులు చేసినా మనస్ఫూర్తిగా మారితే దేవుడు మనలను క్షమిస్తాడు. భక్తి, విశ్వాసం, మార్పు ఇవి మన జీవితంలో చాలా ముఖ్యం. స్నేహితులారా, మీరు కేదార్నాథ్ వెళ్ళాలని అనుకుంటున్నారా? కామెంట్లో చెప్పండి. హర హర మహాదేవ్.